హాయ్ మై డియర్ ఆస్పిరెంట్స్, నేను మీ నారు శంకరాచారి. ఈరోజు సివిల్ సర్వీసెస్ సాధించడానికి ముఖ్యమైనటువంటి టిప్స్ వివరిస్తాను ఫ్రెండ్స్. అందులో భాగంగా మొట్టమొదట మనం యూపీఎస్సి వాళ్ళు రిలీజ్ చేసేటటువంటి సిలబస్ కాపీని మనం 100% చదవాలి, అర్థం చేసుకోవాలి. అలాగే సిలబస్ కాపీలని మనం చదివేటటువంటి రీడింగ్ రూమ్లో మనకు స్పష్టంగా కనపడేటట్లు అతికించుకోవాలి. మనము సిలబస్ పైన ఎంత అవగాహన కలిగి ఉంటే ప్రిపరేషన్ అంత ఈజీ అవుతుంది. రెండవ విషయం, PYQs, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, ఒక 5 సెట్లు తీసుకోండి. వాటిని ఆ ప్రశ్నల యొక్క సరళిని పరిశీలించండి. అలాగే వాటి సమాధానాలను కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. దీనివలన యూపీఎస్సి నిర్వహించేటటువంటి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో భాగంగా ప్రశ్నాపత్రం ఏ విధంగా తయారు చేస్తున్నారు, దాని యొక్క కఠినత్వం ఏ విధంగా ఉంది, ఎంతవరకు మనం దాన్ని అచీవ్ కాగలుగుతాం అనేది మనకు తెలిసిపోతుంది. మూడవ అంశం, బేసిక్స్ పై మనము పట్టు సాధించాలి. మరి బేసిక్స్ మనకి ఎక్కడ లభిస్తాయంటే 6 నుంచి 12 తరగతులకు సంబంధించినటువంటి ఎన్సీఈఆర్టీ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం సేకరించుకొని వాటిని చదవడం వల్ల మనకు బేసిక్స్ పై పట్టు లభించి దానికి సంబంధించినటువంటి ఏ విషయాన్నైనా కానీ అర్థం చేసుకునేటటువంటి అవగాహన మనకు లభిస్తుంది. మరియు కరెంట్ అఫైర్స్ అనేటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాలు. వీటిని మనం 360 డిగ్రీల కోణంలో ఇంటర్నేషనల్, నేషనల్ ఇష్యూస్ని మనం చదవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆ జరిగినటువంటి సమ్మిట్స్ కావచ్చు, మీటింగ్స్ కావచ్చు, లేదా ఇంకా ఏదైనా కావచ్చు, దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించుకొని మనము నోట్స్ రూపేణా భద్రపరచుకుంటే మనకు రివిజన్ అప్పుడు క్విక్ రివిజన్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. మరియు ఒకే ఒక స్టాండర్డ్ బుక్ని మనము ప్రతి టాపిక్కు కొనుగోలు చేయాలి. అదే స్టాండర్డ్ బుక్ని కనీసం మినిమం 10 టైమ్స్ చదవండి. చదివిన తర్వాత మీరు సొంత నోట్స్ తయారు చేసుకోండి, లేదా సినాప్సిస్ తయారు చేసుకోండి. దానివల్ల మనకి ఎగ్జామినేషన్ ముందు రివిజన్కి చాలా చక్కగా ఉపయోగపడేటట్లుగా మనం తయారు కావచ్చు. అలాగే ఇక్కడ మనము అతి ముఖ్యమైనటువంటిది, ఓన్ నోట్స్ తయారు చేసుకున్న తర్వాత మనం నేరుగా మాక్ టెస్ట్ ప్రోగ్రామ్కి తప్పకుండా అటెండ్ కావాలి. ఈ మాక్ టెస్ట్ ప్రోగ్రామ్కి అటెండ్ కావడం వల్ల మనకు అనేక విషయాలు తెలుస్తాయి. సబ్జెక్ట్లో ఏ టాపిక్లో వెనుకబడ్డాము, ఏ టాపిక్లో మనం ముందంజలో ఉన్నాము, మన యొక్క బలహీనత ఏంది, బలం ఏంటి, తర్వాత ఇంకా ఏ విధంగా ప్రిపేర్ కావాలి అనేది మనకు 100% తెలిసేస్తుంది. తర్వాత ఎగ్జామినేషన్ ఫోబియా మన నుండి పారిపోతుంది. అలాగే మాక్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ రాయడం వల్ల మనకు విశేష అనుభవం లభించి అత్యుత్తమ స్కోర్ సాధించడానికి ఆస్కారం ఉంటుంది. వీటితో పాటు మనము మనపై మనకు నమ్మకంతో ఉండాలి. ప్రశాంత వాతావరణాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఎల్లవేళలా పాజిటివ్ దృక్పథంతో ఉండాలి. సక్సెస్ సాధించే వరకు నిరంతరం ప్రిపరేషన్లో ఉండాలి. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.